హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ దివాళీ వ్లాగ్. దివాళీ రోజు మా ఇంట్లో మేమందరం ఎలా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటామో మీ అందరితో కూడా షేర్ చేయాలని అయితే వీడియో స్టార్ట్ చేశాను. అండ్ దాంతో పాటు మేమైతే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయాము. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. హైదరాబాద్కి వచ్చాక ఇదే మా ఫస్ట్ దివాళీ. సో దీన్ని అయితే చాలా చాలా హ్యాపీగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ మనందరికీ కూడా ముందుగా హ్యాపీ దివాళీ. ఫస్ట్ అయితే ఇంటి ముందు వేయడానికి అయితే ఒక మంచి ముగ్గేద్దాం అనుకుంటున్నాము. దానికోసం గ్రీన్ కలర్ లో ఉన్న కొన్ని ఆకులు అయితే కావాలని చెప్పి ఈ చెట్టు దగ్గరికి వచ్చాము. అండ్ వాటి పక్కనే ఒక సన్ఫ్లవర్ టైప్ లో చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్లవర్. దాన్ని కూడా కట్ చేసుకున్నాం. మేమైతే ప్రతి సంవత్సరం కలర్స్ తోనే రంగోలి వేసుకుని అండ్ దాంట్లోనే మేమైతే దీపాలు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ ఈసారి కొంచెం మంచిగా ఉండాలని చెప్పి ఫ్లవర్స్ తో వేస్తున్నాము. అండ్ వాటి కోసమే మార్కెట్ నుంచి 2 పెద్ద కవర్లు ఫ్లవర్స్ తీసుకొని వచ్చాము. ఆరెంజ్ కలర్ అలాగే ఎల్లో కలర్ 2 కలిపి అనమాట. వీటితో ఒక మంచి ముగ్గేసి అయితే ఫస్ట్ అయితే వెల్కమ్ చెప్పాలనుకుంటున్నాం లక్ష్మీదేవిని ఇంట్లోకి. ఇంట్లో అక్కడక్కడ ఇలాగ ప్లాస్టిక్ ఫ్లవర్స్ తోని ఇలా డెకరేట్ చేసుకున్నాము సింపుల్ గా. ఎందుకంటే అంతా హడావిడిగా ఉంది. ఈ కొమ్మలకున్న రెక్కలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకున్నాం. దాంతో మనకు తొందరగా పని అయిపోతుందని. ఈ పనులన్నీ సాఫీగా అవ్వాలని సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ చేసాము. రౌండ్ గా గారెలు వేయడం వచ్చి కానీ రౌండ్ గా ముగ్గులు వేయడం నాకు ఇప్పటికీ రాదు. ముగ్గు మొత్తం సరిపోయేంత సైజు ప్లేట్స్ లేవని చెప్పి ఇలా దారంతో చుట్టూ రౌండ్స్ అయితే గీసారు. అండ్ ఈ ట్రిక్ చాలా బాగా వర్క్ అయింది కూడా. అండ్ మేము అసలు హౌస్ ఎందుకు షిఫ్ట్ అయ్యాము కూడా చెప్తాను. మా హౌస్ కి అలాగే మా పిల్లల స్కూల్ కి చాలా దూరం అయిపోయింది. డైలీ వాకింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. అండ్ మేము బెంగాల్లో ఎక్కువ సామాన్లు కొనేయడం వల్ల ఆ సామాన్లన్నీ పెట్టుకునే అంత స్పేస్ అయితే లేదు. ఎలా కాదనుకున్న 3-4 ఇయర్స్ అయితే ఇంకా మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలి. అందుకే అడ్జస్ట్ కాలేమని చెప్పి వెంటనే షిఫ్ట్ అయ్యాము. హౌస్ షిఫ్టింగ్ అనేది నాట్ అట్ ఆల్ ఈజీ. అంత ఇబ్బందిగా ఉంటుంది. ఎవ్రీ 3-4 ఇయర్స్ ఒకసారి మేము ఇలా చేంజ్ అవుతూ ఉండాలి. ముగ్గు డెకరేషన్ వాళ్ళిద్దరూ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడికైతే నైవేద్యం చేస్తున్నాను. మాకు దీపావళికి ఆనవాయితీగా పొంగడాలు అయితే పెడతారు. ఈ పొంగడాలే నేనైతే మా అమ్మ చెప్పిన క్వాంటిటీలో అయితే చేస్తున్నాను. అండ్ మీకు కూడా చూపిస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. ఫస్ట్ 1 కప్పు మైదా తీసుకోవచ్చు. లేదు మైదా ఇష్టం లేదనుకుంటే ఒక 1/2 కప్ మైదా 1/2 కప్ గోధుమ పిండి అయితే తీసుకోవాలి. 1 కప్పుతో కలిపి 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లం పడుతుంది. ఫస్ట్ నేనైతే 1/2 కప్ బెల్లం కప్పు అలాగే 1/2 కప్ వాటర్ అయితే 2 కలిపి 1 కప్పు వచ్చినట్టుగా మెజర్మెంట్ చేసుకున్నాను. ఆ 2 కూడా గిన్నెలో వేసి బాయిలింగ్ వచ్చేంత వరకు కూడా హీట్ చేసుకోవాలి. పొంగడాల కోసం మనకి ఎలాంటి లేత పాకం కూడా తీయాల్సిన అవసరం లేదు. నురగొస్తే వెంటనే ఆపేసుకోవచ్చు. అసలైన పొంగడాలకైతే ఒరి బియ్యాన్ని కడిగి ఆరబెట్టి తడి బియ్యంతో మనమైతే పొంగడాలు చేస్తాము. ఇలా అప్పటికప్పుడుకి దేవుడికి నైవేద్యం పెట్టాలని మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా సరే ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. బెల్లం వాటర్ కింద అడుగు పట్టకుండా మాటకి కదుపుతూ తిప్పుతూ ఉండాలి. బెల్లం అంతా కరిగిపోయి బాయిలింగ్ వచ్చిందంటే ఇంకా ఆపేసుకోవచ్చు. ఈ వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడే స్టీల్ స్ట్రైనర్ లో వేసి వడకట్టేసుకోవాలి. చెత్త ఏమైనా ఉంటే ఉండిపోద్ది. ఇంకా ఈ వాటర్ ని కొద్దిగా యాడ్ చేస్తూ పిండి మొత్తం ఉండలు లేకుండా నీట్ గా కలిపేసుకోవాలి. వాటర్ వేడిగా ఉన్నప్పుడే షుగర్ ఏమైనా సరిపోయిందా లేదో చూసుకోవాలి. లేదంటే మళ్ళీ కొంచెం బెల్లం కరిగించి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న వాటర్ అయితే సరిపోలేదు. అందుకే మళ్ళీ కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ పిండిని అయితే మంచిగా కలుపుకున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా. బ్యాటర్ ఇలా థిక్గా ఉండకూడదు, అలానే పల్చగా కూడా ఉండకూడదు. కన్సిస్టెంట్ మనకు కొంచెం నార్మల్ స్టేజ్ లో ఉండాలి. టైట్ అయినా పర్లేదు, కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకోవచ్చు. కానీ లూజ్ మాత్రం చేదో ఒక లూజ్ అయినట్లయితే ఖచ్చితంగా అందులో కొద్దిగా ఒరిపిండి అయితే యాడ్ చేసుకుని మళ్ళీ బ్యాటరీని అయితే కరెక్ట్ చేసుకోండి. అండ్ ఇందులోకి జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేయాలి. అప్పుడే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న గరిటతో మనం మెల్లమెల్లగా వేసుకోవాలి. నాకైతే బ్యాటరీ కొంచెం లూజ్ అయిపోయింది. దానికోసం మళ్ళీ నేను కొంచెం ఒరిపిండి అయితే కలిపి మళ్ళీ వేసాను. వరిపిండి కలిపాక చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి. పొంగడాలు వేసేటప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో ఉంచండి. మరీ హై ఫ్లేమ్ లో ఉంచుతో లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది, అయినా మాడిపోతుంది. మొత్తం పొంగడాలని వేసేసి పూజ కోసం అయితే స్టార్ట్ చేశాను. ఎంత ఎర్లీగా చేద్దాం అనుకున్నా అవ్వాల్సిన టైంకే అవుతుంది. ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే ఈ పనులన్నీ అయ్యేసరికి 7 అయ్యింది. వెంటనే చేతికి ఏ చీర దొరికితే ఆ చీర కట్టుకుని అయితే రెడీ అయిపోయాను. మా అత్తయ్య మా అమ్మ వాళ్ళ ఇంట్లో దసరాకి అయితే కొత్త బట్టలు పెట్టి పెద్దలకి అయితే ఇలా పప్పన్నం పెట్టుకుంటాము. దాంతో పాటు పొంగడాలు వేసుకుంటాము. మాకున్న ఆనవాయితీ అయితే ఇదే. పిల్లలైతే అడిగి అలిసిపోయారు ఇంకెప్పుడు బాంబులు పేలుస్తాము అని. ముగ్గు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మొత్తం ఫ్లవర్స్ అంతా వేసేసి సెంటర్ లో అయితే ఆకులతో డెకరేట్ చేసాము. చుట్టూరు దీపాలు పెట్టుకుని అయితే డెకరేట్ చేసుకున్నాము. ఇంకా పువ్వులు చాలా మిగిలిపోయి గుమ్మానికి అయితే దండ కూర్చి పెడదాం అనుకున్నాం. కానీ అంత టైం అయితే అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అసలైన దివాళీ స్టార్ట్ చేయడానికి అయితే కిందకి వెళ్ళిపోతున్నాను.
చూడండి చూడండి ఇటు అలా కాదు, ఇటు చూడు చూడు ఇలా చూడు, ఇలా తిప్పమ్మా. ఎంత కాస్ట్ పెట్టి బాంబులు కొన్నా సరే ఒక్క రోజులోనే కంప్లీట్ చేస్తారా, లేదంటే అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు మనలో. పటాసులని పేల్చేసిన తర్వాత పైకి వచ్చి వెంటనే గెటప్ అయితే చేంజ్ చేసేసాను. బిడ్డకి తలదిష్టి ఎక్కువ తగులుతుంది అంటూ ఉంటారు, అలాగే మా ఇంట్లో వేసిన మా ముగ్గుకి నా దిష్టి ఎక్కువ తగిలినట్టుంది. మాటికి వచ్చి చూస్తూ ఉండేదాన్ని. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఇంటి ముందు అలా పువ్వులతో ముగ్గేయడం. హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని మురిసిపోతూ ఉండేవాళ్ళం చూసుకుంటూ. లాస్ట్ ఇయర్ దివాళీ ఇంట్లో అందరితో చాలా సరదాగా జరుపుకున్నాం. కానీ ఇయర్ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అయితే వచ్చేయాల్సి వచ్చింది. మాకు దివాళీకి దివ్వలు కొట్టే ఆనవాయితీ కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళి 5 కర్రలు అయితే తీసుకుని వస్తాము. అలా తెచ్చిన కర్రలకి వైట్ క్లాత్ తో కట్టేసి వాటిని నూనెలో ముంచైతే వెలిగిస్తాము. మాకెక్కడ ఆ కర్రలు దొరకలేదు కాబట్టి మా పేరు మీద కూడా మా అత్తయ్య మామయ్య వాళ్ళని కొట్టేయమని చెప్పాము. మాకు పెళ్ళైనప్పటి నుంచి మా పేర్ల మీద మేము ఎక్కువ కొట్టడం కంటే మా కోసం మా అత్తయ్య మామయ్య ఎక్కువ కొడుతూ ఉండేవాళ్ళు. వాటికి సంబంధించిన కర్రలు దొరికేవి కాదు, ఇంక అందుకోసమే 9:30కి అందరు దివాళీలు అయిపోయి రోడ్లన్నీ ఖాళీ చేసేసారు. పక్షులన్నీ భయపడేంత పెద్ద పెద్ద సౌండ్స్ ఉన్న బాంబులు అయితే ఎవరు పేల్చలేదని అనిపించింది నాకైతే. మేము కూడా భూచక్రాలు, చించరబుడ్లు, కాకర పువ్వులు తప్పితే ఏమీ కాల్చలేదు. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా తరపు నుంచి మేమైతే ఎలాంటి సౌండ్ పొల్యూషన్ అయితే క్రియేట్ చేయలేదు అని. దివాళీ వెళ్ళిన 5 days కి మేమైతే నాగల చతుర్థి చేసుకుంటాను. మీరు కూడా చేసుకుంటారు లేదో నాకైతే కమెంట్ లో మెసేజ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇదే మా దివాళీ, చాలా సింపుల్ గా హడావడి లేకుండా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది. దివాళీకి మన అందరి లైఫ్ లోనే బ్యాడ్ డేస్ ని గుడ్ డేస్ గా మార్చడానికి దీపం వెలగాలని కోరుకుంటున్నాను. And thanks for watching. Bye bye.